బే ఆఫ్ బెంగాల్ వద్ద ప్రళయము సృష్టించిన భారత్ అని మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ప్రళయ్ అనబడే మిజైల్, దీనిపై ఒక పరీక్ష. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, మన దగ్గర ఈ ఆర్టిలరీ వెపన్స్ అని అంటారు. అంటే పెద్ద గొట్టంలా ఉంటుంది ఒక ఆయుధం. ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు శత్రువుల మీద ఇది దాడి చెయ్యగలదు. 155 mm అని చెప్తాం కదా. తరువాత లెవెల్లో చూశారు అనుకోండి, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. ఇది ఏకంగా 80 కిలోమీటర్ల దాకా వెళ్ళి శత్రువుల మీద దాడి చేయగలదు. ఇవాళ దీనికి ఉన్న డిమాండ్ చాలా మొన్న కూడా మాట్లాడాం, కంబోడియా వద్ద చైనా వాడి ఇలాగా మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయ్యింది, కానీ మన పినాకా మాత్రము హై క్వాలిటీ అండి. సో ఇప్పుడు ఇది 80 కిలోమీటర్ల దాకా కూడా ప్రయాణించగలదు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ 120 to 130 కిలోమీటర్స్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాం. అంటే మనం ఏకంగా బ్రహ్మోస్ అంటాం, 400 కిలోమీటర్లు. ఇప్పుడు మీకు బ్రహ్మోస్ లేటెస్ట్ వెర్షన్ అంటే 800, 900 కిలోమీటర్లు. ఇక అక్కడి నుంచి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్, ఇందులో మనకి అగ్ని సిరీస్ ఉంటుంది. ఈ మధ్యలో చూసారనుకోండి ఒక గ్యాప్. ఇప్పుడు 130 కిలోమీటర్స్ దాకా పని చేయగలిగే పినాకా, తరువాత మీరు బ్రహ్మోస్ దాకా వెళ్తున్నారు. సో మధ్యలో ఈ ఖాళీని పూరించడానికి మన డిఆర్డిఓ వాళ్ళు ప్రళయ్ అనబడే ఇది ఒక మోడర్న్ టెక్నాలజీ అండి. మీకు బ్రహ్మోస్ అన్నారు అనుకోండి, 10-15 ఏళ్ల నుంచి ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసాం. కానీ ప్రళయ్ అన్నారు అనుకోండి, మీకు ఎలాంటి ప్రిసిషన్ ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఒలింపిక్స్ చూస్తారు కదా, ఈ షూటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికండి గోల్డ్ మెడల్ వస్తుంది? ఆ బుల్స్ ఐని ఎవరు కొడతారో వాళ్ళకే మీకు గోల్డ్ మెడల్, అంతేనా? ఈ మిజైల్ టెక్నాలజీలో కూడా ఇదే ముఖ్యం. ఇప్పుడు మన వద్ద ఉండే బ్రహ్మోస్ యొక్క గొప్పతనం ఏమిటి? వేగము, అలాగే మీకు ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ అండి. మీరు ఎక్కడ టార్గెట్ చేస్తారో సరిగ్గా అక్కడే వెళ్ళి పడుతుంది. అదే బ్రహ్మోస్ యొక్క గొప్పతనం. సో అలాంటి ఒక మోడర్న్ టెక్నాలజీని ఇవాళ ప్రళయ్లో కూడా తీసుకువచ్చారు. అంటే మీకు ఆ నావిగేషన్ సిస్టమ్ అనండి, ఫైర్ పవర్ అనండి, మీకు ఇంటర్నల్ సిస్టమ్స్ అనండి, టోటల్గా మనం ఒక మోడర్న్ వెపనరీ, అంటే ఒక ఆయుధము అత్యుత్తమంగా పని చేయాలంటే ఏం కావాలో ప్రళయ్లో మీకు కనిపిస్తుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయము డిఆర్డిఓ నిపుణులు మనకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మామూలుగా ఇలాగా ఇప్పుడు మీరు చూసారనుకోండి, అక్టోబర్ నెల నుంచి భారత్ వరస పెట్టి నోటీస్ టు ఎయిర్మెన్ ఇస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. మరి ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు. ఒకవైపు నేవీ, ఇంకొక వైపు ఎయిర్ ఫోర్స్, ఇంకొక వైపు మిలిటరీ, కంటిన్యూస్ నోటామ్స్. ఇప్పుడు ఇది ప్రళయ్ ఉంది చూసారా, వెరీ షార్ట్ నోటీస్. చైనా వాడు, అమెరికా వాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలోగా నోటామ్ అనౌన్స్ చేయడం అయిపోయింది. ప్రళయ్ మీద ఈ టెస్టింగ్లు కూడా అయిపోయాయి. సాల్వో టెస్టులు అంటారండి. సాల్వో అంటే ఏంటి? ఒక రాకెట్, ఒక మిజైల్ వెళ్తుంది, దాని వెనుకే ఇంకొక మిజైల్ వెళ్తుంది. ఇదే మనము ఎక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్లో చేసాం. ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి, చాలా డ్రోన్స్ ఉన్నాయి, అలాగే F-16 విమానాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. సో డెస్ట్రాయ్ చేయాలి. ఎందుకు? పాకిస్తాన్ వాడు మనపై దాడులు చేయడానికి రెడీ అయ్యాడు. మనం ఏం చేసామండి, ఫస్ట్ ఒక బ్రహ్మోస్ని వాడాం. ప్రిసైజ్గా ఆ కిరాణా హిల్స్ వద్ద నూర్ఖాన్ ఎయిర్ బేస్ యొక్క టన్నల్స్ నేరుగా బ్రహ్మోస్ వెళ్ళి పడింది. ఇప్పుడు అయిన వెంటనే మీ శత్రువు తేరుకునేలోగా ఇంకొక బ్రహ్మోస్, అంటే ఒకటేమో వెళ్ళి పడి దాన్ని సాఫ్ట్ చేస్తే, ఇంకొక బ్రహ్మోస్ వెళ్ళి టోటల్గా నూర్ఖాన్ ఎయిర్ బేసును మీకు తుక్కు చేయడం. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఇంకొక 2 బ్రహ్మోస్లు మనం వాడి ఉంటే రావెల్పిండి అనబడే ఈ ప్రాంతము పిండి అయ్యేది, అవునా? కానీ 2తోనే మనం ఆపేసాం. చాలు, వీడి స్థాయికి 2 బ్రహ్మోస్లు చాలు అనుకొని మనం ఆపేసాం. ఇప్పుడు ఇదే ప్రళయ్ అన్నారు అనుకోండి, ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే రేపు మనం బ్రహ్మోస్ 800, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్లోకి వెళ్తున్నాం అనుకోండి, ప్రళయ్ అనేది చాలా డెడ్లీగా, అంటే మీకు దీని ప్రిసిషన్ ఎలా ఉంటుందంటే మీకు మీటర్స్లో చెప్పొచ్చు. ఎక్కడ అంటున్నారంటే జస్ట్ చిన్నపాటి తేడాతో వెళ్ళి శత్రువుని కొడుతుంది.
అలాంటి ఒక టెక్నాలజీని డిఆర్డిఓ వాళ్ళు ఇవాళ ఇంటిగ్రేట్ చేశారు. మళ్ళీ డిఆర్డిఓ చెప్తున్న చాలా ముఖ్యమైన విషయం, ఇదేదో ఇవాళ మేము పరీక్ష చేశాము, మళ్ళీ హ్యూమన్ ఎర్రర్, టెక్నాలజీలో ఎర్రర్, మళ్ళీ దీని మీద ఇంకొక టెస్ట్, నథింగ్ అండి. ఫైనల్ స్టేజ్లో ఉన్నాము, ట్రయల్ స్టేజెస్ అన్నీ అయిపోయాయి. అంటే ఈ ఆయుధాన్ని ఎలా వాడాలి, ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, మన ఇండియన్ మిలిటరీకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ స్టేజ్ అంతా కూడా మనం దాటేసాం. ఇప్పుడు S-400 కొన్నప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు రష్యా వెళ్ళి మీకు ట్రైనింగ్ తీసుకున్నారు. 3 నెలల పాటు ట్రైనింగ్, దీన్ని ఎలా వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, ఏ రేంజ్లో పనిచేస్తుంది, ఎవరి మీద వాడాలి, ఇదంతా కూడా మనం ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. అదే ప్రళయ్ అన్నారనుకోండి, ఈ ట్రైనింగ్లు అన్నీ అయిపోయాయండి. సో ఫైనల్ స్టేజ్, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ మనం పార్ట్ 2 అన్నప్పుడు ప్రళయ్ కూడా వాడే అవకాశము. సో ఇదంతా ఏమిటి, చైనా నుంచి డైవర్ట్ అయ్యి ఇవాళ మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను టార్గెట్ చేయబోతున్నాము. గత 3 నెలల నుంచి ఇన్ని నోటమ్స్. ఇప్పుడు జనవరి 5వ తారీఖు ఇంకొక నోటం, మళ్ళీ జనవరి 20. ఏంటి అంటే అటు నుంచి ఇటు నుంచి అటు శత్రువుని ఎలా కన్ఫ్యూజ్ చేయడం అంటే, ఎప్పుడు ఏం చెయ్యబోతుంది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఎలాంటి దాడులు ఏంటి. ఒక స్టేజ్లో ఒక నోటం, జనవరి నెల చెప్తున్నాను, 40,000 అడుగుల పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక డ్రిల్ అండి. సో ఈ డ్రిల్ ఎలా ఉంటుందంటే మీకు దగ్గర 2,000 కిలోమీటర్స్కి నోటాం అండి. సో మనం మామూలుగా చూసామంటే 809, మొన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి విశాఖపట్నం వరకు కూడా మనం నోటామ్స్ విడుదల చేశాక చైనా వాడు 5 స్పై షిప్పులతో వచ్చి అన్ని వైపులా ఏం చెయ్యబోతున్నారు అంటే పెద్ద టెస్టులు చేసేటప్పుడే వాడి స్పై షిప్లు వస్తాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, ఎలాంటి ఫైర్ పవర్ని వీళ్ళు వాడుతున్నారు, వీళ్ళ రాకెట్ ఫోర్స్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఆ డేటాను కలెక్ట్ చేసుకొని వాడు వెనక్కి వెళ్తాడు. సో ఇప్పుడు సడన్గా ప్రళయ్ మిజైల్ సిస్టమ్ మీద ఇలాంటి పరీక్షలు, అది ఫైనల్ స్టేజ్ అంటున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను మీకు. మామూలుగా ఒక ట్రక్ అండి, ఈ ట్రక్ వెనుక మీకు ఇలా రాకెట్లు మీరు చూసే ఉంటారు, ఆ ఫోటోలు మీకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది ఎంత వేగంగా వెళ్ళగలదు అంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి LOC దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి నేరుగా శత్రువు మీద 500 కిలోమీటర్లు అన్నప్పుడు పాకిస్తాన్లో ఎన్నో నగరాలు దీని రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, నెక్స్ట్ టార్గెట్ కరాచీయే. నెక్స్ట్ నోటాంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము కరాచీని టార్గెట్ చేయబోతున్నాం చెప్పి అక్కడ మనం నోటాం విడుదల చేశాము, అక్కడ మనం మన మిలిటరీ డ్రిల్స్ అనేవి చేస్తున్నాం. ఈ టైంలో ప్రళయ్ ఏం చేస్తుంది, వేగంగా వెళ్ళి తన మిజైల్స్ను అక్కడ ప్రయోగించి ఈ ట్రక్ వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వాడి దగ్గర కూడా శాటిలైట్ ఉంటుంది కదా, శాటిలైట్ వ్యవస్థ ఉంటుంది, వాడి దగ్గర కూడా రేడార్స్ ఉంటాయి. ఎక్కడ నుంచి మిజైల్ వస్తుంది గమనించే లోపల ఈ ట్రక్ వెళ్ళిపోతుంది. ఇక్కడే మనం ట్రిక్ చేసాం. S-400 పలానా దగ్గర ఉందని చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో వాళ్ళ మిజైల్స్ వాడిన తరువాత చూస్తే S-400 అక్కడ మాయమైపోయింది. ఏమయ్యింది అంటే, మనం అక్కడ ఒక డమ్మీ S-400 ఉంచాం. సో రియల్ S-400 ఏం చెయ్యాలో టోటల్ డ్యామేజ్ని చేసేసింది. అంటే మనకి అనుభవం ఎక్కువ కదండి, యుద్ధాలు అన్నప్పుడు భారత సైన్యానికి అనుభవం ఎక్కువ. దాని ప్రకారము రియల్ S-400 మన రియల్ రఫేల్స్ సుఖాయ్ విమానాలు ఎటు నుంచి ఎటు ఎగురుతాయి, శత్రువుకి తెలియనివ్వకుండా వాడి యొక్క టెక్నాలజీని అంతా తెలుసుకొని ఫైనల్గా ఎలాంటి ఒక బ్లోని, అంటే వాడి ప్రాంతాలను అగ్ని జ్వాలలతో ఎలా నింపాలో ఆ స్థాయిలో మనం డ్యామేజ్ చేయగలిగాము. ఇందులో ఇంకొక లేటెస్ట్ వెర్షనే ప్రళయ్ మిజైల్. సో ప్రపంచము మేలుకొనేలోగా, ఏం జరగబోతుందో తెలుసుకునేలోగా ప్రళయ్ అనేది సాల్వో టెస్టులు ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి వెళ్ళడము, టార్గెట్ను పూర్తి స్థాయిలో ఛేదించడము, ఎగ్జాక్ట్లీ ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ అంటారు చూసారా, దాని యొక్క నిర్వచనము మీకు ఈ ఆయుధం అని చెప్తున్నారు. ఇంత పెద్ద పని మొన్న భారత్లో జరిగింది. మరి ఈ వార్తలు మీరు విన్నారా? వింటే మీకు ప్రళయ్కి సంబంధించిన సమాచారం ఏముంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.